ఒక చిన్న డ్యూటీ పడినది, జమియా డ్యూటీ అనమాట. జస్ట్ పోయి సరుకులు తీసుకున్నామని చెప్పినాడు మా కోడి ముసలాయన. పోయి తీసుకొని వచ్చిన. దాని తర్వాత రూమ్లోకి పిలిచి మా కోడి ముసలాయన డబ్బులు తెచ్చిండు. మొత్తం నా శాలరీ తెచ్చిండు. మొత్తం అన్ని 10 నోట్లు ఇచ్చిండు. చూడండి చూడండి, 1 2 3 4 5 6 7 8. మా అమ్మ వచ్చింటే బయటకి మా అమ్మ చెప్పినా, ఏమన్నా తీసుకుని మా ఆకలి చందమని చెప్పినా. ఇది తెచ్చుకుని ఏమంటే ఏం కావాలా, యాపిల్ పండు కావాలా, అరటి పండు కావాలంట. అది ఏదో ఒకటి తీసుకుని రాపని చెప్పినా. ఓ నువ్వు తెచ్చా ఇంకోటి మళ్ళా. ఇదేంది ఇది చాక్లెట్దే? నేను మ్యాంగో తెచ్చుకున్నా. నా ఆకలి చంది 10 తిన్నా, ఆలు పరోటా తిన్నా. ఎడ్యుకేషన్ అయిపోయింది, తీసేసినాడు. అయిపోయి బుజ్జిముండా. ఇది మెర్సిడీస్ బెంజ్, సూపర్గా ఉన్నాయి 2 బండ్లు. ఇదైతే పడవని ఉంటుంది, 2 డబల్ సీటర్. ఇది చేంజ్ చేసిండు కదా. ఇది వచ్చేసి 30 దినార్లు అంట, 29 దినార్ల చేంజ్ అంట. అది ఆ ఎయిర్ బ్యాగ్ సింబల్ వచ్చింది అని చెప్పి మా కోడి ముసలని చెప్పించినందుకు 40 దినార్లు అయింది ఖర్చు. ప్రెసెంట్ అయితే ఇది కొనుక్కున్న స్టీరింగ్ మా కోడి ముసలని చెప్పి ఈ షాపు దగ్గరకు వచ్చి కొనుక్కు. అంతే కదా, ఇది కొంచెం ఉండేది పైన పెడుతున్నా, ఇది ఎక్కువ ఉండేది కింద పెడుతున్నా. ఇంటికాడ సైకిల్ టైర్లు ఎన్ని పంచర్లు అయ్యా అట్లుంటుంది. ఓకే, చేంజ్ చేసేసిన సక్సెస్ఫుల్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ ఎవరికైనా స్వాగతం. పొద్దున్నే స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చిన. దాని తర్వాత మనకు ఫుడ్ అయితే వచ్చింది, చూపిస్తామండి ఏం ఫుడ్ వచ్చిందో. ఇదనమాట సమోసా, ఇది చట్నీ, ఆలు పరోటా. ఇది వాళ్ళు మన మార్నింగ్ టిఫిన్. తినేసి కలుద్దాం. ఓకే, పొద్దున్నే ఆ ఆలు పరోటా, సమోసా, టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఒక చిన్న డ్యూటీ పడినది, జమియా డ్యూటీ అనమాట. జస్ట్ పోయి సరుకులు తీసుకున్నామని చెప్పినాడు మా కోడి ముసలాయన. పోయి తీసుకొని వచ్చిన. దాని తర్వాత రూమ్లోకి పిలిచి మా కోడి ముసలాయన డబ్బులు తెచ్చిండు. మొత్తం నా శాలరీ తెచ్చిండు. మొత్తం అన్ని 10 నోట్లు ఇచ్చిండు. చూడండి, ఇప్పటికి 10 నోట్లన్నీ ఇట్లా పట్టుకునేసరికి చాలా అనిపిస్తుంది. 20 దినాలు అయితే మొత్తం 6 నోట్లే, జస్ట్ సింపుల్గా అయిపోతాయి. ఈ 12 నోట్లు వస్తాయి కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది మన జీతం. ఇది వాళ్ళకి మన శాలరీ వీడియో. మా బాబా వచ్చిండు, సిగ్గైతుంది. ఇప్పుడు వీడియో కట్ చేయాలి, లేనిగా అంతే సిగ్గైతుంది. చూసి వెళ్తున్నాడే ఇంకా మా బాబా నా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడే. ఎందుకు లేని వాళ్ళ ముందర అంత వీడియో దీనికి ఇలాంటి భయం భయం ఏం లేదనమాట. మన వీడియో మనం తీసుకోవడం తప్పేమని చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు వీడియోలు అందరూ వేస్తారని చెప్పి, నేను వేస్తానని చెప్పి. భయం ఏం లేదనమాట. ఇది మన శాలరీ. ఇప్పుడు మా కోడి ముసలమ్మ బయటికి పోతా మనిషికి 2 దినాలు డబ్బులు ఇచ్చిపోయింది అనమాట. మనిషికి 2 దినాలు ఏమైనా కొనుక్కొచ్చుకున్నాయని చెప్పి. నిన్న మా అమ్మ దగ్గర చూడండి, ఇండియా నోట్లు మా అమ్మ దగ్గర ఉన్నాయంట, నాకు ఇచ్చింది నిన్ననే. వీడియో కూడా ప్లే చేస్తుంది చూడండి. వీడియో కూడా ఈరోజు ఒక షార్ట్ పెడుతుంది దీనికి సంబంధించి. చూడండి, ఇది వచ్చేసి 50 రూపాయల నోటు, పాతది 50 రూపాయల నోటు. ఇది వచ్చేసి 200. ఇది వచ్చేసి ఇంకొక 50, 10. ఇవి మా అమ్మ దగ్గర ఉన్నాయంట, డబ్బాలో ఉన్నాయంట. అంటే మా అమ్మ కోవిడ్కి వచ్చినప్పుడు ఈ మా అమ్మ ఏముంటుందంటే చెల్లవు ఇవి అంటుంది. ఇవి చెల్లవు, ఏం చేసుకుంటాను అంటుంది మా అమ్మ. కానీ మా అమ్మకి తెలియదు కదా, పాపం కదా, ఇన్నోసెంట్ మా అమ్మ. ఇది చెల్లదు అంటుంది. మన దగ్గర ఉన్నది ఇదే అనమాట, పర్సులో డబ్బులు అయితే ప్రజెంట్. ఇంకా అలా ఇప్పుడే స్కూల్ ఉట్టుకుని వెళ్ళారు. ఏంది ఇది పని కాలే పడాను. వై ఎందుకు ఇది పని అవుతలేదు? అబ్బా, ఎందుకు ఇది పని అవుతలేదు? ఏమైంది? ఇట పెట్టి తిప్పితే ఇంక ఇప్పుడు కీ కానీ సౌండ్ వస్తుంది మళ్ళా. ఏం చెప్పలే, సౌండ్ వస్తుందని చెప్పి. అందుకనే అది అట్లా తిప్పాలా, మళ్ళా అన్లాక్ చేయాలి, లాక్ చేయాలి, అప్పుడు రాదు. ఇప్పుడు బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. పని మంచి పిలిచిన ఆల్రెడీ వస్తుంది. ఒకటి జ్యూస్ తెచ్చుకునే తాదాం అనేసి, మ్యాంగో జ్యూస్. పోయి చిన్నపిల్లలు పిలుచుకొని రావాలి. వాడు వచ్చేసి పెద్ద పిల్లల కోసం వెళ్తాడు ఆ బండి వేసుకొని, మన మీద చిన్నపిల్లల కోసం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల స్కూల్ అందరూ చిన్నపిల్లలు వచ్చేస్తున్నారు బయటికి. ఈరోజు నా కారు కడగాలి. ఇది మొత్తం దుమ్ము పట్టింది, చిన్న చిన్న చినుకులు పడి పోయినాయి. పొద్దున ఆడ రాకూడుతున్నాయి.
చలో స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఫుల్ ఆకలిస్తుంది ఈరోజు ఎందుకో, పొద్దున తిన్నాకనే ఆకలిస్తుంది. ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మ వచ్చింటే బయటకి మా అమ్మ చెప్పినా ఏమన్నా తీసుకుని రమ్మ ఆకలిస్తుంది అని చెప్పినా. ఇది తెచ్చుకుని ఏమంటే ఏం కావాలా, యాపిల్ పండు కావాలా, అరటి పండు కావాలంట. అది ఏదో ఒకటి తీసుకుని రాపని చెప్పినా. పోయింది తీసుకున్నాను. చూద్దాం ఏం తెస్తుందో. మా అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది నాకు. లేని ఇంకా అంతే, లేని వాళ్ళ పరిస్థితి పాపం. అయినా మా కోడింట్లో కొంచెం అలాంటివన్నీ ఏం కాదు, ఏమనుకోరు అనమాట. వాళ్ళ కొడుకే కదా ఇచ్చుకుంటాను అనుకుంటారు, మేము ఏమనుకోరు. నేను మా అమ్మ బయటికి వెళ్ళేసి వచ్చిన. మా కొడుకు ఏం చెప్పాలి అనమాట. మా అమ్మ పని అయిపోయింది, నా పని అయిపోయింది. సక్కగా జమే పోయి మా అమ్మకి ఏమేం కావాలో అవన్నీ కొనుక్కున్నది. నేను కూడా షాంపూ కొనుక్కున్నా. సో అలా ఏం డ్యూటీ అయిపోయింది కాబట్టి ఇంకా మా అమ్మ కూడా పిలుచుకోకపోతే మా అమ్మ ఒకవేళ మా ఇంట్లో పని మనుషులు వెళ్ళి అడుస్తారు. మా అమ్మ కూడా వెళ్ళి అడుస్తారు నేను లేనప్పుడు. నేను ఉన్నా కాబట్టి మా అమ్మ నా తోడుగా వెళ్ళింది కాబట్టి ఏమన్నారు అనమాట. నా తోడుగా వస్తే ఏమన్నారు, ఇద్దరు కలిసి వెళ్ళినారు అమ్మ కొడుకు అనుకుంటారు. ఓ నువ్వు తెచ్చా ఇంకోటి మళ్ళా. ఇదేంది ఇది చాక్లెట్దే? నేను మ్యాంగో తెచ్చుకున్నా. ఆకలి చంది పద్దం తిన్నా. ఆలు పరోటా తిన్నా, రెండు గుడ్డు తిన్నా, లావు 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 ఎప్పుడు లావు లావు. ఏం లావు నేను బండ నీకు గలనా లేనక ఇంటికి పోయి కడమని వేసి ఒకటి బండ విగ్గమంట గుండు బండ లేని బండ గుండె ఎత్తాను పోయి ఏమన్నా. అంటే మా వాళ్ళ ఇంటికి పోతాను సామాన్లు వేయాలని చెప్పేది. అడుగుతా లేమంటారా రేపు లేవు కదా అనే ప్లానింగ్. అందువల్ల నన్ను ఏమంటాడు ముసడు పంపించలే. రేపు ఏంటి అంటారా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి కాదు, అందరూ మా వాడు ఉంటారు ఇంటికని. మళ్ళీ రంజాన్ స్టార్టింగ్ అయితే ఆడబోతాం. చలో మనం అయితే స్కూల్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఏం పడితే బట్టలు తెచ్చది మేము ముస్లామంగా మీ మేడం కొనిపించాలి నీకు కదా రంజాన్కి. రంజాన్ ముందు వచ్చిందంటే అందరు బట్టలు షాపింగ్ చేస్తుంటారు. మాటలోనే మా పని మంచిగా వచ్చింది. చాలా స్కూల్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఇంకా అలా స్కూల్ దగ్గరికి తెచ్చేసిన బండి కూడా పార్కింగ్ అయితే పెట్టేసిన. చూడండి ముందర ఎదురుగా చిన్నపిల్లల స్కూల్ ఉంటుంది, ABCD అని. పిల్లవాళ్ళు రాగానే ఇంటికి తెప్పించుకొని వెళ్ళాలి. ఓకే చూడండి ఇది మా పని నుంచి తెచ్చింది నా కోసం. థ్యాంక్ యూ నూర్ సిస్టర్. ఇది నేను తెచ్చుకున్నా, ఇది మా అమ్మ ఇచ్చింది. మొత్తం అన్నీ ఇప్పుడు తాగి తిని పెడతా. ఇలాగా పిల్లకాయలు పిలుచుకొని ఇంటి దగ్గర పోయి డ్రాప్ చేసేసిన, బ్యాగులన్నీ దించేసిన. మళ్ళీ పిల్లవాడు ఏడుస్తుంటే పెట్టుకొచ్చాను అనమాట. వాళ్ళ అమ్మని అడిగి మా మేడం అడిగినట్టున్నాడు. డబ్బులు నాకు జమ అవుతా అని చెప్పి పిలిచి వచ్చాను జమయాకి. లోపలికి పోతున్నారు వాళ్ళు ఇద్దరు. 10 దినాలు తీసుకొచ్చాడు. నీకేమైనా కాలేమో చెప్పు తీసుకొని వస్తా అంట. నేను నాకేం వద్దు పో అన్న. బబ్బులకి ఏం కావాలా చెప్పు తెచ్చాలి అంటాడు. 10 దినాలు ఇచ్చింది మా మేడం, ఏడుచానేమో అని. చెవుడు పెద్దోడు అనమాట. అంటే ఇద్దరు ట్విన్స్లలో వీడు ఫస్ట్ బయటకు వచ్చాడు. అట్లా ఇది జనవరి 1 ఉంటుంది బర్త్డే పిల్లవాళ్ళది ఇద్దరిది. టైం చూసుకుంటే 1:45. ఇంకా అలా పిల్లవాడు రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే అయిపోయింది, వచ్చేసిన. కారు పార్క్ చేసిన. పిల్లవాడు ఏం కొనుక్కోనాలి నాకు అసలు బబ్బులికి చెప్పలేము. పిల్లవాడు మర్చిపోతాడు. మళ్ళీ మా కోడి ముసలి అనంతరం డ్యూటీ చెప్పాను. తినేసి 4 గంటలకి జాబ్రీ అవ్వు అంటున్నాడు. సరేలే అని చెప్పిన. అలా రూమ్ లోపలికి వెళ్ళానా లేదా మా మేడం మళ్ళీ డ్యూటీ అయిపోయింది. మా కోవిడ్ పిల్లవాడు వచ్చాడు, ఆయన కారులో కూర్చున్నాడు. అని తీసుకొని వెళ్ళి ఒక లొకేషన్ పెడతాను, డ్రాప్ చేయాలంట. చలో అడిగి వెళ్దాం. ఓకే అయిపోయింది, ఇప్పుడు పిల్లవాడిని దించేసిన. వెళ్ళిపోవడం ఇంటికి అంతే. ఈ బీచ్ సైడ్ ఉన్న దావకైతే మొత్తం ట్రాఫికే. చూడండి ఎంతసేపు నుంచి ట్రాఫిక్లో నిరకమేనని. టైం చూసుకుంటే 2:37. ఫుడ్ వచ్చే టైం కూడా అయింది. ట్రాఫిక్ అంతా మామూలుగా లేదు, చంపిడుస్తుంది. ప్రజెంట్ అయితే వెళ్తున్నా ఇంటికి. ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే అయిపోయింది, వచ్చేసిన. ఇప్పుడే పిల్లవాడిని దించేసి ఇంటికి కూడా వచ్చేసిన. లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ 4 గంటలకు డ్యూటీ అయిపోయిన కదా మా కుటుంబ సరైన వెళ్ళాలి. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. రైస్, చిట్లం పొడి, రుబియాన్ చేసిందంట చేపలివి. అది నేను తినని చెప్పి నా కోసం గుడ్లు 2, ఇది ఒకటి కూల్ డ్రింక్. టైం చేసుకుంటే 3:01. మళ్ళీ ఇప్పుడు 4 గంటలకి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. వెళ్తున్న డ్యూటీకి. మాకు ఒకటి ముసలి చెప్పిన కదా జాబ్ ఇవ్వమని చెప్పి వెళ్తున్నాగా. మంచిగా పడుకుందాం అనుకుంటున్నా, కానీ సడన్గా వెళ్తే ఇంకా డ్యూటీ ఉంది కదా అనేసి ఇంక వెళ్ళిపోతున్నా.
చలో ఎవరికి వెళ్ళి మా కోడి ముసలాయన చెప్పిన దగ్గరికి ఏం చెప్తాడో తెలియదు. అడిగి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడే మా కోడి ముసలాయనకి పోతానని చెప్పి కాల్ చేసినా. ఆడిపోతున్నావు, కార్డు తీసుకోకుండా పోతున్నావు అన్నాడు. ఏటీఎం కార్డు తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడికి రా అంటే ఇదనమాట, గ్యారేజ్కి వెళ్ళి ఇది చేంజ్ చేయించేకి. ఇది వచ్చిందంట, పోయి చేంజ్ చేయించుకో రాకుంటున్నాడు. మళ్ళీ వెళ్తున్నా గ్యారేజ్కి. అది ఎయిర్ బ్యాగ్ సింబల్ పడుతుంది చూడండి దాడ, దానికోసం ఇప్పుడు వెళ్ళేది. మళ్ళీ ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తం మళ్ళీ చేంజ్ చేస్తారు అట్లా. చలో వెళ్దాం అడిగి. ఓకే, నేనైతే వచ్చేసిన ఇడికి. ఇది బండిది ఎలక్ట్రీషియన్ సంబంధించింది కాబట్టి ఎయిర్ బ్యాగ్ అంటే ఇటు పక్కల పెట్టాలేమో, అందుకని ఇటు పక్కలకి వెళ్తున్నాను నేను కూడా. పెడదాం బండి. కాల్ చేస్తాడు పెట్టేసి అంతే. మన బండి అయితే పార్కింగ్ ఆడేసిన చెప్పేసి నా బాబాకి. నిన్న చేసిండు కదా మన కారు ఆయప్ప దగ్గరికి అనమాట. ఆయప్ప ఏదో రిపేర్ చేస్తాడు. ఒక సెకండ్ అన్నాడు. ఈ చూడండి టైర్ ఎట్ట బయలుపోయిందో కార్ది. ఉడి అమ్మ అట్టనే వచ్చినట్టు బండి టైర్ అట్టనేసుకొని. ప్రజెంట్ అయితే ఆ బాబా అది తీసుకొని వెళ్ళాడు. అది తీసుకొని వచ్చేస్తాడు అంతే. అది తీసుకొని వచ్చి ఎయిర్ బ్యాగ్ చేంజ్ చేస్తాడు, పని అయిపోతుంది. అన్ని ఆయిల్ సర్వీసింగ్ చేసాడు అనమాట. మొత్తం నాలుగు ఒక్కలు చూడండి, తాపాలు గీపాలు. ప్రజెంట్ అయితే మనం వెళ్ళి కార్లో కూర్చుందాం, అతను వస్తాడు. నేనైతే వచ్చి కార్లోనే కూర్చున్నా. టైం పడేటట్టుంది. ఇది చూడండి ఇటు పక్కల మెర్సిడీస్ బెంజ్ ఓల్డ్ మోడల్ బండి. సూపర్ ఉంది కదా, ఓల్డ్ మోడల్ బండ్లు. ఎప్పుడు వచ్చాడబ్బా ఎయిర్ బ్యాగ్ తీసుకొని. ఇది చేంజ్ చేస్తాడు ఇప్పుడు. చేంజ్ చేయించేసుకొని మా కోడి ముసలాయన ఫోన్ చేస్తే ఏదైనా పని చెప్తాడు. లేనాక ఇంటికి వెళ్ళిపోవడే అంతే. మా కోడి ముసలాయన రూమ్లో పోయిన తర్వాత నాకు అది ఏటింగ్ కార్డు ఇచ్చేటప్పుడు ఇది ఇచ్చాడు అనమాట. తిను అని. చలో రిపేర్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. చూద్దాం ఏమి తెచ్చాడు ఇప్పుడు. ఓకే, లేట్ అయ్యేటట్టుంది. ఆడ చూడండి ఒక కువైటర్లు నిసాన్ పెట్రోల్ ఉన్నారు కదా, ఆడ కారు టైర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏమో కార్లోనే కూర్చున్నారు. కారు దిగలే అంతే, వాళ్ళు దిగరు బికాస్ ఆఫ్ కోవిటీస్. ఇప్పుడు నా కారు కాడికి వచ్చారు కదా, టైం అయితే లైట్లు కూడా వేసారు ఒక పక్కన, పొద్దుకుతుంది. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, దా బ్రో, మా ఫ్రెండ్ వస్తే పెట్టి అన్నది వేద్దామనేసి అలా. ఓకే, మళ్ళీ భయం ఏంటంటే ఒకవేళ ఇంటి దానికి వెళ్ళినా కానీ ఈ కోవిడ్ తను ఏది మీ వాడే అన్నాడని మా కోవిడ్ని ఫోన్ చేస్తే యారు రిస్క్ ఎత్తుందని చెప్పి మళ్ళీ అదొక భయం. అందుకని మా ఫ్రెండ్ ఏం తీసుకున్నామని చెప్తాను నేనే ఉండి. ఇతను ఎన్నికి వచ్చాడని అది తెలియదు, ఎస్టిమేషన్ తెలియదు మనకు. టైం చెప్తాం. తలనొస్తుంది, మళ్ళీ ఒళ్ళెచ్చబడుతుంది. ఏందో సాయంత్రం అయితే ఒళ్ళెచ్చబడుతుంది. ఏం రోగం వచ్చిందో ఏమి. ఇయ్యా పెద్దయినా వచ్చావా రావయ్యా. వచ్చిండు ఫైనల్గా ఇతను వచ్చిన ఎలక్ట్రీషియన్. చెక్ చేయండి, చూద్దాం ఏం చెక్ చేస్తాడు. ఇది మెర్సిడీస్ బెంజ్ ఓల్డ్ మోడల్. బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చాము ఒక ఎయిర్ బ్యాగ్. ఆడ చూస్తే టెస్లా ఉంది. టెస్లా ఆడికి పోయిండు అవుతాను, మళ్ళీ పోయిండు. పది చండు అది ఎయిర్ బ్యాగ్ కొంపసి వెళ్తుంది ఎప్పుడు. ఎయిర్ బ్యాగ్ బయటికి రావాలి ఇప్పుడు, భలే ఉంటుంది. చూద్దామా, అతను చెక్ చేసి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ బయటికి రావాలి, భలే ఉంటుంది. డింగ్ అని పుస్తకం రావాలి ఇట్లా ఎయిర్ బ్యాగ్. అదే అనిపిస్తుంది నాకు, ఇది వస్తుందేమో అనిపిస్తుంది కానీ రాదులే. ఎట్లా తీస్తున్నాడు చూస్తున్నాడు పాపం ఆయన. నట్లు చూడండి ఇవి అన్నయ్యో, అది ఆడ బొక్కలు ఉన్నాయి, అది ఆడ కింద బొక్కలు ఈడున్నాయి నట్లు, అది ఆడున్నాయి. అన్న నట్లు పెట్టి మడబెడుతున్నాడు బా. టీకేస్తున్నాడు మొత్తానికి సెట్ ఎయిర్ బ్యాగ్ టీకేస్తున్నాడు. ఫీహార్ ఇరిగేషన్ అయిపోయింది, తీసేసినాడు. ఆ బోల్ట్ ఇప్పుడు తీసినాడు ఫస్ట్.
అయిపోయి ఎంజాయ్ పండగ పీకేసి పక్కన పెట్టిండు స్టీరింగ్ అంతా సెటప్ అంతా. అమ్మో ఎట తిప్పుతారా ఇది. ఇక్కడ చూడండి గమనించడం మర్చిపోయినా అపాచీ బండిని. అమ్మో ఇక్కడ ఓల్డ్ కార్ బండ్లు ఉన్నాయి. ఇది చూడండి అపాచీ స్కూటర్. ఇండియాలో అపాచీ తోలినట్టు గుర్తుకొచ్చాను నాకు. ఇది నా బండి నాది ఇదే కానీ అపాచీ కానీ ఇది కాదు నాది అపాచీ RTR 160. ఇది 180. చూడండి ఇక్కడ ఉన్న మెర్సిడీస్ బెంజ్ ఓల్డ్ మోడల్. ఇది ఏంది ఇది ట్రాన్స్ఫార్మా. ఇదేం కంపెనీ బండి ఇది ఇట్లుంది. 2 ఉన్నాయి ఇక్కడ. ఊడి అమ్మ బా ఏమన్నా ఉందా బండి ఇది బుజ్జుముండా. ఇది మెర్సిడీస్ బెంజ్. ఎప్పుడెప్పుడు దిగారో ఇది. సూపర్గా ఉన్నాయి 2 బండ్లు. ఇదైతే పడవనిటుంది 2 డబల్ సీటర్ ఇది. వాళ్ళ లోపల ఇంటీరియర్ కొంచెం ఏమన్నా దీని డోర్లు మ్యాక్సింగ్ వచ్చదా డోర్ రాదే. సూపర్ ఉంది బండి. దీని బ్యాక్ సైడ్ ఇట్టుంది, ఫ్రంట్ సైడ్ దానికి చూడటందో. ఆ బాక్స్లో వచ్చేసి అలా 2 వైర్లు తీసుకొచ్చిండు, ఎల్లో కలర్ వైర్లు మార్చిండు అంతే. ఒక పక్కన ఇది చేసాడు, ఒక పక్కన మా ఫ్రెండ్ కూడా వచ్చింది చూడండి, చూపిస్తా. హీరో అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న. ఏందన్నా సాంగ్స్ నువ్వు బాగా కథ మామూలుగా లేదే వ్యవహారం. అది తిట్టుబండి. ఇది చేంజ్ చేశారంట. ఇది అది కూడా ఈ సెటప్ మొత్తం ఇది ఉంది కదా, ఇది అది కొత్తది వేసిండు ఈ సెట్ అంతా. అయిపోయింది ఇక మొత్తం మళ్ళీ స్పిక్ చేస్తాడు. అంత లోపలనే మా మేడం వాళ్ళ 3 కాల్ చేసిండు అనమాట యాండవని. నేను ఇట్లా ఏంటంగా అయిపోలేదని చెప్పి ఏమో మొత్తం మ్యాక్సిమం ఆ పిల్లని వెనక్కి రిటర్న్ తీసుకోమనికేమో పోతా ఇది అయిపోయినా కానీ కొంచెం లేట్గా అయిపోయిందని చెప్పి ఓడిపోతాడు. ఇంట్లో 2 డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్తే ఏం ఖాళీగా ఉన్నారు. నేనేమో ఫిట్ చేసిండు, దాని మీద మళ్ళీ అది కూడా పెడుతున్నాడు. అయిపోయింది. ఆ బాబాను వచ్చేసి మొత్తం అంతా చెప్పేసి వెళ్ళిపోయిండు. ఫైనల్గా అది బీచ్ చేస్తే ఇంకా అయిపోయి బండి మన బండి రెడీ, ఇంటికి వెళ్ళిపోవడమే. చేస్తాడు. ట్రైల్కి వెళ్తున్నాం, అది వచ్చేదా అని చెప్పి. అది ట్రైనింగ్ తిప్పితే వస్తుంది, అందుకు. ట్రైనింగ్ తిప్పినప్పుడు అది వచ్చేదా అలా తెలుస్తుంది. అయిపోయింది ఫైనల్గా. ఇది వచ్చేసి అది చేంజ్ చేసిండు కదా, అది ఇది చేంజ్ చేసిండు కదా. ఇది వచ్చేసి 30 దినార్లు అంట, 29 దినార్ల చేంజ్ అంట. అది చూడండి బిల్లో. దీని అమ్మ జీవితం ఎంతుంది, 29 దినార్ల 500 ఫీల్స్ ఉంది. ఇది అది ఒక్కటి. ఇది ఇప్పుడు చేసినందుకు 10 దినార్లు. ఇది సంగతి. మొత్తం 40 దినార్లు. ఆ ఎయిర్ బ్యాగ్ సింబల్ వచ్చిందని చెప్పి మా కోడి ముసలని చెప్పించినందుకు 40 దినార్లు అయింది ఖర్చు. ప్రజెంట్ ఇంటికైతే వెళ్తున్నా. మా బాబా కాల్ చేసి చెప్తా ఇలా అయిందని చెప్పి. ప్రజెంట్ అయితే ఇది కొనుక్కున్న స్టీరింగ్ మా కోడి ముసలని చెప్పి ఈ షాపు దగ్గరికి వచ్చి కొనుక్కున్నాం అనమాట. షాపు ఇక్కడ దొరికినాయి. ఇది మా కోడి ముసలి ఆడ అటుపక్కలే మనం అవి షాప్ అవి కొంటాం అనమాట. అవి కూరగాయలు అందుకు కుదర అందుకు చూపిస్తారు. అది కూడా ఎగ్జాక్ట్గా మనం అప్పుడు హాస్పిటల్కి వచ్చాం కదా, అది ఇది మనం కూరగాయలు అందుకునేది అది అక్కడ జాబ్రియాలో. ప్రజెంట్ ఇది ఇటు పక్కనే ఉంటుంది షాప్. అది కొనుక్కున్నా. మా కోడి ముసలి నుండి అది నువ్వే చేంజ్ చేయి అంటున్నాడు. ఇప్పుడు పాతది బీకి కొత్తది నేను తీయాలి. పాత వచ్చేస్తుంది ఈజీగా. మా ఫ్రెండ్ వస్తున్నాడు, ఇద్దరు కలిసి పక్కన టీ షాప్ టీ తాగుదాం అనేసి ఆలోచిస్తున్నాం. మనం ఆడ కూరగాయలు మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు, టీ తాగుదామని చెప్పి పిలిచి. కానీ ఇప్పుడు నేను ఉన్నది అయితే అది ఆడ ప్యాన్సోనిక్ ఉంది కదా, దాంట్లో అది కార్ది. మా కోడి ముసాని పిలిచేసి డాడీకి తెలుసా, అది కార్ది ఉంటుంది కదా స్టీరింగ్, దానికి అది కొనిపించినాడు ఇప్పుడు 2 దినాలు పెట్టి. చేంజ్ కూడా మొత్తం అంతా ఇప్పుడు అది నన్ను చేంజ్ అంటున్నాడు, నువ్వే చేంజ్ అంటున్నాడు. ఉంటుంది టీం కదా నా తెలియదు. బయట చాయ్ దేవదు పోయి కొని ఇద్దరం తాగుతున్నాం. తాగేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే ఎంజాయ్ పండగ. ఎన్నాళ్ళైంది బ్రో చాయ్ ఇట్లా టీ. ఇంటికాడ అయితే వడలు తీసుకొని మా ఫ్రెండ్స్తో కూర్చొని తింటా ఉండే. అరవన్నీ కూడా వస్తాయి. వచ్చిన ఇంటి దగ్గరికి. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఎత్తుకుని వెళ్ళి మా బాబాకి ఇచ్చేసి వచ్చి మళ్ళీ అది స్టీరింగ్ది కార్ది స్టీరింగ్ ఉంది కదా, అది పీకిచ్చేద్దాం. ఓకే ప్రజెంట్ అయితే ఇది పీకనికి యుద్ధం చేయాలి. అబ్బా వచ్చేదా రాదా ఇది.
వచ్చేసింది, పీకేసిన పాతది కొత్తది వేసేయాలా. కొత్తది మా కుటుంబ అయినా 2 చూపించాను అనమాట. ఒకటి అలాంటి కలర్ సేమ్ మా కుటుంబ అయినా అది వద్దులేనాడు. ఇది తీసుకుందాం, బ్లాక్ తీసుకుంటే. ఇది చూడండి మొత్తం పోయింది ఆల్రెడీ స్టీరింగ్ పాతది. ఎటంటేటా ఇది 2 దినాలు పడ్డది. రేటు చూపిస్తాను, 2 దినాల చేంజ్ పడ్డది. 2 దినాల 1500 వీల్స్ అంటే దగ్గర దగ్గర 600 రూపాయలు ఇది. అంటే దీని లోపల ఇది ఒకటి ఉంది. ఇది ఇప్పుడు నేను ఇది ఎక్కియాలంటే నాకు తలప్రాణం తోకొచ్చదేమో బా అనుకుంటున్నా. ఇటు సైడ్కి ఇది పైకి, ఇది కింద పెడదాం అంతే కదా. ఇది కింద పెట్టినా, ఇది పైకి పెట్టినా. ఇప్పుడు నేను ఇది ఎక్కియాలా. మొబైల్ కూడా నాకు తెలిసినందులో ఒక సెకండ్ ఫోన్ కూడా ఇక్కడ పెట్టినా. చూడు తిప్పాలి. ఓకే అంతే కదా. ఇది కొంచెం ఉండేది పైన పెడుతున్నా, ఇది ఎక్కువ ఉండేది కింద పెడుతున్నా. అమ్మా కొత్తది కదా ఇది, వచ్చేత సౌత్ సగద ఎక్కుతుంది. ఇంటికాడ సైకిల్ టైర్లు ఎన్ని పంచర్లు అయ్యలే అట్లుంటుంది. అయిపోయింది, ఎక్కేసింది. పెద్దదే పంపది ఏమన్నా చిన్నదేరా. అయిపోయింది. మా పని చూసాను అడిగో ఒక సెకండ్ ఇచ్చేసిన ఇది నామ్. Why? Put this one here, Baba said. Okay. See, I change this one. MashaAllah. Gitta barra. Hey, asan today, Baba? That's why Baba he say for me about car. Why? Baba, I don't understand what he say about. How does he know? Ada old one, ada grip, car steering grip. Kalas, gitte? Ada gitta, ada carbon. No, keep it. No. Yalla. Bye. కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం లూజ్ ఉంటుంది. కొద్ది రోజులు ఎండకు ఎండితే కూర్చుంటుంది, వచ్చి బొమ్మ కూర్చున్నట్టు మళ్ళీ. ఓకే చేంజ్ చేసేసిన సక్సెస్ఫుల్గా. మా కొడుకు పైన కూడా ఒక ఫోటో పెట్టిస్తాను. ఓకే నేనేమో ఇక్కడ బయట కూర్చొని వీడియో రెడీ చేస్తానంటే ఏమో చూడండి నా కోసం ఏమో తెచ్చింది మళ్ళీ. ఏంది బా కేఎఫ్సి పిజ్జా ముక్క, అదొక ముక్క అదొక ముక్క. మీ పిల్లలు మీ మేడం అర పెడితే మేము కోసం నేర్చది. నేను తిన్నా ఇప్పుడే ఈ చికెన్, ఈ సోస్ భలే ఉంటుంది. ఇది అయితే ఇప్పుడు చూపించాలని ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నా, ఇప్పుడు ట్రై చేయట్లేదు. మ్యాంగో ఇన్సైడ్. మ్యాంగో కాదు మామిడికాయ. మన తెలుగు మాట్లాడు, తెలుగు మ్యాంగో అంత మ్యాంగో. మ్యాంగో దీని లోపల మామిడికాయ చూసింది చూడు. అదా అదా ఏం బాగుందో తినడం బాత్రూమ్ పోవడం అంటే బాగాలేకపోతే చాలా బాగుంటుంది సోస్. ఇప్పుడే పిలిపినామి నేను అందరం తినే. ఇది ఒక వల్ల నోట్లో తింటానా మళ్ళీ పెడతావా నువ్వు వెనక్కి తీసుకుంటావా? కాదు అది సారీ ఒక వల్ల చూడు. ఇది నువ్వు మళ్ళీ పెడతావు చికెన్. ఇంతో నాకు మాకు ఫుడ్ ఇచ్చారో ఏరో ఇస్తారు మంచులు అందరూ వచ్చినారు. ఓకే ఎంజాయ్ పండుగ తినేసి కలుద్దాం గైస్. ఇంకా అయిపోయింది అలా. ఇంకా డ్యూటీలు ఉన్నందుకు ఏం పర్లే, ఖాళీగా బయటనే కూర్చున్నా. టైం చూసుకునే దగ్గర దగ్గర 10:30 అవుతుంది. రూమ్లోకి వెళ్ళి పడుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. బాయ్ అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ డ్రైవ్ చేయండి. ఓకే.